మహీంద్రా ఈ పేరు వినగానే పల్లెటూరి పొలాల్లో పనిచేసే పవర్ఫుల్ ట్రాక్టర్లు, బయట రోడ్లపై సాలిడ్గా తిరిగే ఎస్యూవీలు గుర్తొస్తాయి. వాటికి అంత గుర్తింపు రావడం వెనకాల ఒక వ్యక్తి కృషి ఉంది. ఆయనే ఆనంద్ మహీంద్రా. ఈ పేరు ఎప్పుడూ వార్తల్లో వినబడుతూనే ఉంటుంది. ఒక పేద పిల్లవాడికో, ఒక ముసలవ్వకో కావలసిన సాయం అందిస్తారు. ఒక క్రీడాకారుడు బాగా ఆడినా, ఒక వస్తువును కొత్తగా డిజైన్ చేసినా, కొత్తగా ఆలోచించినా ఏమాత్రం గర్వం లేకుండా ప్రతి ఒక్కరిని మెచ్చుకుంటారు. వాళ్ళకేమైనా అవసరం ఉంది అని తెలిస్తే చాలు, వెంటనే వాళ్ళకి సాయం చేస్తారు. ఎంతోమంది ప్రతిభని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెలుగులోకి తీసుకువస్తారు. అందుకే మూవీ స్టార్స్కి, స్పోర్ట్స్ మ్యాన్స్కి ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. కానీ బిజినెస్ మ్యాన్లకి ఫ్యాన్స్ ఉండడం చాలా అరుదు. అలాంటి గౌరవం రతన్ టాటా గారి తర్వాత ఈయనకే దక్కింది. మన దేశంలో రతన్ టాటా గారి తర్వాత ఎక్కువ మంది ఇష్టపడే బిజినెస్ మ్యాన్ ఆనంద్ మహీంద్రా అని చెప్పొచ్చు. ప్రజలు అంతలా ఆయన ఇష్టపడడానికి ఆయన ఏం చేశారు? మనం ప్రతిరోజు చూసే మహీంద్రా గ్రూప్ చరిత్ర ఏమిటి? అసలు ఈ ఆనంద్ మహీంద్రా ఎవరు? మహీంద్రా గ్రూప్ని సక్సెస్ఫుల్గా ఎలా నడిపించారు? ఇలా ఆనంద్ మహీంద్రా సక్సెస్ స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం. 1945 అక్టోబర్ 2వ తేదీన జగదీష్ చంద్ర మహీంద్రా మరియు కైలాష్ చంద్ర మహీంద్రా అనే ఇద్దరు అన్నదమ్ములు తమ స్నేహితుడైన మాలిక్ గులాం మహమ్మద్ అనే ఫ్రెండ్తో కలిసి మహీంద్రా అండ్ మహమ్మద్ అనే పేరుతో కంపెనీని స్థాపించారు. మొదట ఇది స్టీల్ ట్రేడింగ్ కంపెనీ. అయితే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియా, పాకిస్తాన్ విడిపోవడంతో ఈ పార్ట్నర్స్లో ఒకరైన గులాం మహమ్మద్కు కొత్తగా ఏర్పడిన పాకిస్తాన్ దేశానికి మొదటి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యే అవకాశం రావడంతో ఈయన ఈ కంపెనీలో తన వాటాను అమ్మేసి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మహీంద్రా అండ్ మహమ్మద్గా ఉండే కంపెనీ పేరును మహీంద్రా అండ్ మహీంద్రాగా మార్చారు. ఒకసారి ఈ సోదరులిద్దరూ విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న జీప్లను చూసి ఇలాంటివి ఇండియాలో రోడ్ల మీద తిరగడానికి బాగా సరిపోతాయని గుర్తించి విల్లీస్ జీప్స్ని ఇండియాలో తయారు చేయడానికి లైసెన్స్ తీసుకుని 1949లో జీప్ల తయారీ మొదలుపెట్టారు. ఆ సమయంలో ఆ జీపులు బాగా సక్సెస్ అయ్యాయి. ఇంతకు ముందు మనం చూస్తే పోలీసులు ఉపయోగించే జీప్లన్నీ మహీంద్రా జీప్లే ఉండేవి. ఇది ఎలా ఉంటే 1955 మే 1వ తేదీన హరీష్ మహీంద్రా మరియు ఇందిరా మహీంద్రా అనే దంపతులకు ఆనంద్ మహీంద్రా జన్మించారు. కంపెనీ ఫౌండర్స్లో ఒకరైన జగదీష్ చంద్ర మహీంద్రాకి మనవడు ఈయన చిన్నప్పటి చదువంతా తమిళనాడులోని లారెన్స్ స్కూల్లో జరిగింది. ఈయనకు చిన్నప్పటి నుండి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఉండేది. దాంతో ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆర్కిటెక్చర్లో స్టడీ పూర్తి చేశారు. కానీ తరువాత బిజినెస్ మీద ఇంట్రెస్ట్ రావడంతో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో MBA కంప్లీట్ చేశారు. ఈయన హార్వర్డ్లో చదువుతున్న సమయంలో మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయిన బిల్ గేట్స్ ఈయన క్లాస్మేట్. 1961లో మహీంద్రా కంపెనీ అమెరికన్ కంపెనీతో కొలాబరేట్ అయ్యి ట్రాక్టర్స్, అగ్రికల్చర్ మిషనరీ, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, ట్రక్స్ తయారీ రంగంలోకి ఎంటర్ అయింది. అలా మొదలైన మహీంద్రా ట్రాక్టర్స్ రైతులకు ఇష్టమైన బ్రాండ్గా మారిపోయింది. ఇక ట్రాక్టర్స్ అంటే మహీంద్రానే గుర్తుకు వచ్చేలా కంపెనీ ఎదిగింది. ఇప్పుడు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కువగా అమ్ముడయ్యే ట్రాక్టర్లు మహీంద్రా కంపెనీవే. మరొక వైపు ఆనంద్ మహీంద్రా చదువు పూర్తయిన తర్వాత వాళ్ళకి చెందిన మహీంద్రా ఉజైన్ స్టీల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా ఒక ఉద్యోగిగానే జాయిన్ అయ్యారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ 1997 నాటికి మహీంద్రా గ్రూప్కి మేనేజింగ్ డైరెక్టర్గా, 2012లో చైర్మన్ స్థాయికి చేరారు. అయితే ఈ కంపెనీలో చేరిన మొదటి నుండే ఆనంద్ మహీంద్రాకి ఎన్నో ఒడిదుడుకులు ఎదురయ్యాయి. 1996లో మహీంద్రా కంపెనీ కార్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి ఎంటర్ అవ్వాలని డిసైడ్ అయింది. కానీ అప్పటికే వాళ్ళ దగ్గర సరైన టెక్నాలజీ లేకపోవడంతో ప్రముఖ కార్ కంపెనీ అయిన ఫోర్డ్ కంపెనీతో టైఅప్ అయ్యి ఎస్కార్ట్ కార్ని రిలీజ్ చేశారు. మహీంద్రా గ్రూప్ నుండి వచ్చిన ఫస్ట్ కార్ అది. కానీ ఆ మోడల్ మార్కెట్లో ఫెయిల్ అయింది. అయినా సరే ఆనంద్ మహీంద్రా నమ్మకం కోల్పోలేదు. ఈసారి ఎవరితోని పార్ట్నర్షిప్ లేకుండా సొంతంగా కార్ తయారీకి దిగారు. ఇంటర్నేషనల్ కంపెనీ సహాయం తీసుకుంటేనే కార్ మోడల్ ఫెయిల్ అయింది. అలాంటిది సొంతంగా కార్ని రిలీజ్ చేస్తే డిజాస్టర్ అవుతుందని అందరూ ఇది ఒక స్టూపిడ్ ఐడియా అని అన్నారు. కానీ మహీంద్రా గారు ఇవేమి పట్టించుకోకుండా 2000వ సంవత్సరంలో పవర్ఫుల్ ఇంజిన్తో ఇండియాలోని రోడ్లకు సరిపడేలా డిజైన్ చేసి బొలెరో అనే SUV మోడల్ కార్ని రిలీజ్ చేశారు. ఆ మోడల్ ఇండియాలో సూపర్ హిట్ అయింది. ఎంతలా అంటే వరుసగా 10 సంవత్సరాలు బొలెరో ఇండియాస్ హైయెస్ట్ సెల్లింగ్ SUVగా నిలిచింది. బొలెరో సూపర్ హిట్ అయితే అయింది, కానీ అప్పటికే మారుతి 800, హ్యుండాయ్ కార్లు మార్కెట్ని ఏలుతున్నాయి. ఫ్యామిలీకి సరిపడేలా చిన్నగా ఉండడం, తక్కువ ప్రైస్తో అందుబాటులోకి రావడంతో మార్కెట్ షేర్ మొత్తం మారుతి కంపెనీ చేతిలోనే ఉండేది. అంతేకాదు 2000-2001 సంవత్సర కాలంలో మహీంద్రా కంపెనీ షేర్లు విపరీతంగా పడిపోయి కంపెనీ నష్టాల్లోకి వెళ్ళడం స్టార్ట్ అయింది. ఆ సమయంలో ఆనంద్ మహీంద్రా ధైర్యం చేసి 2002లో మహీంద్రా గ్రూప్ నుండి మరొక ఆయుధాన్ని వదిలారు. దాని పేరే మహీంద్రా స్కార్పియో. కార్ల మార్కెట్లో స్కార్పియో దుమ్ము లేపేసింది.
ఈ ఒక్క మోడల్ మళ్ళీ మహీంద్రా గ్రూప్ని తిరిగి నిలబడేలా చేసింది. కేవలం ఇండియాలోనే కాదు, యూరోపియన్, ఆఫ్రికన్, ఏషియన్ అన్ని కంట్రీస్లో స్కార్పియో డిమాండ్ పెరిగిపోయింది. మహీంద్రా స్కార్పియో లాంచ్ అయిన తర్వాత కంపెనీ దశ తిరిగిపోయింది. ఇప్పటికీ ఎంతోమందికి మహీంద్రా స్కార్పియో డ్రీమ్ కార్. ఆ తర్వాత మహీంద్రా కార్ల విభాగంలో థార్, XUV 500 వంటి మోడల్స్ మంచి సక్సెస్ అయ్యాయి. అంతేకాదు, మహీంద్రా XUV 300 మోడల్ అయితే 5 స్టార్ రేటింగ్తో ఇండియాలోనే సేఫెస్ట్ కార్లలో ఒకటిగా నిలిచింది. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పాయింట్స్ చెక్ చేసుకోవాలి. షేర్ కొనడానికి ఇది సరైన సమయమేనా, ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి, కంపెనీ ఫ్యూచర్లో ఎలా పర్ఫామ్ చేయబోతుంది, ఇలా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలి. ఈ ఫండమెంటల్ అనాలిసిస్ చేయడానికి టిక్కర్ టేప్ అనేది బెస్ట్ అప్లికేషన్. మీకు స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఒక కంపెనీని అనలైజ్ చేయాలనుకుంటే ఈ వెబ్సైట్లో ఇన్కమ్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్, యాన్యువల్ రిపోర్ట్స్ వంటి ఎన్నో డీటెయిల్స్ని పొందవచ్చు. మనం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మన ఓన్ రీసెర్చ్ చేయాలి. టిక్కర్ టేప్లో ఉండే డేటా సింపుల్గా, ఈజీగా అర్థం చేసుకునే విధంగా ప్రజెంట్ చేయబడింది. దీనిలో ఉండే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్స్, మార్కెట్ మూడ్ ఇండెక్స్ అనే ఆప్షన్స్ ఎంతగానో యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్లో సరైన స్టాక్స్ని పిక్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది టెస్ట్ చేసుకోవాలనుకుంటే టిక్కర్ టేప్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న బీట్ ద స్ట్రీట్ కాంటెస్ట్లో పాల్గొనవచ్చు. దీనిలో ఎటువంటి మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఏ స్టాక్ బెస్ట్గా పర్ఫామ్ చేయబోతుంది, ఏ స్టాక్ వరస్ట్గా పర్ఫామ్ చేయబోతుంది అనేది గెస్ చేస్తే చాలు. మన గెస్ కరెక్ట్ అయితే అప్ టు 1500 రూపీస్ విలువైన అమెజాన్ వోచర్ని పొందవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మంచి స్టాక్ని అనలైజ్ చేయడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్ టేప్ని యూజ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, మరొక వైపు మహీంద్రా గ్రూప్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక్కొక్క రంగంలో విస్తరిస్తూ ఎన్నో కంపెనీలను తనలో కలుపుకుంది. 1999లో గుజరాత్ ట్రాక్టర్స్ కంపెనీని కొని మహీంద్రాలో కలిపారు. మళ్ళీ 8 ఇయర్స్ తర్వాత పంజాబ్ ట్రాక్టర్స్ లిమిటెడ్ని కొని దానిని స్వరాజ్ ట్రాక్టర్లుగా మార్చారు. ఈ కొనుగోలుతో మహీంద్రా ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాక్టర్ల కంపెనీగా మారింది. అంతేకాదు, 2009లో బయటపడ్డ సత్యం కంప్యూటర్ స్కామ్ తర్వాత ఆ సత్యం కంప్యూటర్స్ని ధైర్యంగా కొనుగోలు చేసి టెక్ మహీంద్రాలోకి విలీనం చేసి ఎన్నో కేసులు, అప్పుల్లో కూరుకుపోయిన కంపెనీని లాభాల్లోకి తెచ్చారు. అలాగే 2010లో రేవా ఎలక్ట్రిక్ కార్ కంపెనీ, 2011లో శాంగ్ యాంగ్ మోటార్స్ కంపెనీలను కొనుగోలు చేశారు. ఇలా ఇప్పటి వరకు మహీంద్రా గ్రూప్ 27 కంపెనీలను కొనుగోలు చేసింది, 9 కంపెనీలలో ఇన్వెస్ట్ చేసింది. 1985లో ఒకసారి కొత్తగా ఒక కంపెనీని స్టార్ట్ చేసిన ఉదయ్ కోటాక్ అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రాని కలిశారు. అప్పుడు ఆనంద్ మహీంద్రా ఉదయ్ కోటాక్ తెలివిని చూసి కొత్తగా స్టార్ట్ చేసిన ఆ కంపెనీలో ₹1,00,000 ఇన్వెస్ట్ చేసి అతనికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఆ కంపెనీయే ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బ్యాంక్ అయిన కోటాక్ మహీంద్రా బ్యాంక్గా ఎదిగింది. ఆయన చేసిన సపోర్ట్కు గాను కోటాక్ మహీంద్రా బ్యాంక్ పేరులో మహీంద్రా అనే పదాన్ని చేర్చారు. ఇప్పుడు ఆ బ్యాంక్ అంత అభివృద్ధి చెందడానికి ఆనంద్ మహీంద్రా ఎంతో సపోర్ట్ చేశారని ఉదయ్ కోటాక్ చెప్తారు. ఇలా కేవలం స్టీల్, కార్, ట్రాక్టర్స్లోనే కాకుండా ఏరోస్పేస్, అగ్రి బిజినెస్, ఆఫ్టర్ మార్కెట్, కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్, డిఫెన్స్, ఎనర్జీ, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, ఐటీ, హాస్పిటాలిటీ, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్ ఇలా 22 రంగాల్లో 100కి పైగా దేశాలలో ఈ కంపెనీ విస్తరించింది. దీని అంతటికీ కారణం ఆ గ్రూప్ని నడిపిస్తున్న ఆనంద్ మహీంద్రా మరియు ఆయన కృషి. ఇదంతా ఆనంద్ మహీంద్రా గారిలో ఒకవైపు మాత్రమే. ఈయన కేవలం బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు, సోషల్ మీడియా స్టార్ కూడా. ఈయనకు ట్విట్టర్లో 92 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఈ ట్విట్టర్ ద్వారానే ఆయన ప్రజలతో మమేకమవుతారు. వ్యాపారంలో డబ్బులు సంపాదించడానికి, లాభాలు పెంచుకోవడానికి ఆలోచించే బిజినెస్ మ్యాన్లో ఉన్న ఈ రోజుల్లో అంత బిజీ సమయంలో కూడా ఎవరిలో అయినా ప్రతిభ ఉంటే అభినందిస్తారు, అందరికీ తెలియజేస్తారు. ఎవరికైనా సహాయం అవసరమైతే వెంటనే మానవత్వంతో సాయం చేస్తారు. చాలామందికి పక్కవారిని మెచ్చుకోవాలంటే వాళ్ళ ఇగో అడ్డు వస్తుంది, మెచ్చుకోలేరు. కానీ అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా కోట్ల ఆస్తి ఉన్నా సరే ఎటువంటి గర్వం లేకుండా అందరినీ మెచ్చుకుంటారు. అలా సోషల్ మీడియా ద్వారా ఆయన చేసిన కొన్ని మంచి పనుల గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మైసూర్కి చెందిన దక్షిణ్ మూర్తి అనే వ్యక్తి వాళ్ళ అమ్మగారు చిన్నప్పటి నుండి వాళ్ళ ఊరు దాటి వెళ్ళలేదు. దాంతో వాళ్ళ అమ్మగారికి భారతదేశం మొత్తం తిప్పి చూపించాలని నిర్ణయించుకుని ఆయన బ్యాంకులో ఉద్యోగాన్ని వదిలి తన స్కూటర్ మీద వాళ్ళ అమ్మగారిని ఎక్కించుకుని 48,000 కిలోమీటర్లు తిరుగుతూ వాళ్ళ అమ్మగారికి ఇండియా మొత్తం చూపిస్తున్నారు. ఈ విషయం ఆనంద్ మహీంద్రా గారికి తెలిసి బైక్ మీద జర్నీ ఇబ్బందిగా ఉంటుందని ఇకపై కారు మీద వాళ్ళ అమ్మగారిని తిప్పమని దక్షిణమూర్తి గారికి మహీంద్రా కేయువి కార్ని ఆఫర్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్లో శోభారామ్ అనే ఒక తండ్రి తన పిల్లవాడిని 10వ తరగతి పరీక్షలు రాయించడానికి 105 కిలోమీటర్ల సైకిల్ తొక్కుంటూ ఎగ్జామ్ సెంటర్కి తీసుకువెళ్తున్నాడని తెలిసి ఇకపై ఆ పిల్లవాడి చదువుకు కావలసిన ఖర్చంతా తాను భరిస్తానని ప్రామిస్ చేశారు. తమిళనాడుకి చెందిన కమాలతల్ అనే ఒక ముసలావిడ గత 30 సంవత్సరాల నుండి ఇడ్లీలను తక్కువ రేటుకి అమ్ముతుంది. ఇప్పటికీ కూడా ఆమె పేదల కోసం కేవలం ₹1 ఇడ్లీ సాంబార్ని అందిస్తుంది. అందుకే ఈమెను ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు.
ఈమె స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి మహేంద్ర గారికి తెలిసింది. ఇప్పటికీ ఆమె కట్టెలపోయే వాడడం చూసి ఆమెకి గ్యాస్ సిలిండర్ని కొంటానని, ఇకపై గ్యాస్కి అయ్యే ఖర్చు తాను భరిస్తానని ఎవరైనా ఆమె గురించి తెలిస్తే చెప్పమన్నారు. అలా కేవలం ఒక్క రోజులోనే ఆమె ఇంటికి గ్యాస్ స్టవ్, సిలిండర్ చేరుకున్నాయి. అంతేకాదు ఆమె ఇల్లు చిన్నగా ఉండి ఇబ్బంది పడుతుందని తెలిసి మదర్స్ డే రోజున ఆమెకు ఒక ఇల్లును కూడా కట్టించి ఇచ్చారు. ఢిల్లీలో కాళ్ళు చేతులు సరిగ్గా లేని ఒక వికలాంగుడు తాను ఆపరేట్ చేసుకోవడానికి వీలుగా బైక్ ఇంజిన్తో ఒక ఆటోని తయారు చేసుకుని ఆ ఆటో నడుపుతూనే జీవనాన్ని సాగిస్తున్నాడనే విషయం ఆనంద్ మహీంద్రా గారికి తెలిసి ఆయన తన మహీంద్రా లాజిస్టిక్స్ కంపెనీలో జాబ్ని ఇప్పించారు. అలాగే ఒక ఆటో డ్రైవర్ తన ఆటో వెనక భాగాన్ని స్కార్పియో కారు వెనక భాగంతో మార్చి నడుపుతున్న దృశ్యం ఈయనకు కనిపించింది. దాంతో ఆయన ఆ ఆటోని తన మ్యూజియంలో ఉంచుకోవడానికి ఆ ఆటోని కొనుక్కొని అతనికి కొత్త మహీంద్రా 4-వీలర్ ఆటో ట్రక్ని బహుమతిగా ఇచ్చారు. శిల్ప అనే ఆవిడ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చిన్నగా ఏదైనా స్టార్ట్ చేయడానికి బ్యాంకుకు వెళ్ళి లోన్ అడిగితే బ్యాంకు వాళ్ళు ఇవ్వకపోవడంతో తన పిల్లల చదువు కోసం దాచిన డబ్బుతో ఒక బొలెరో ట్రక్ను కొనుక్కుని ఒక ఫుడ్ ట్రక్ని స్టార్ట్ చేసిందనే విషయం తెలిసి ఆమె సాహసానికి మెచ్చుకుని ఆమె ఒక ఎంటర్‌ప్రెన్యూర్ కాబట్టి ఆమెకు కావాల్సింది విరాళం కాదు ఇన్వెస్ట్మెంట్ అని ఆమె తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయడానికి సెకండ్ అవుట్లెట్ కోసం కావలసిన కొత్త బొలెరోని ఆమెకు అందించారు. అబిద్ ఖాన్ అనే నేషనల్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్ పేదరికం కారణంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటే బాక్సింగ్ అకాడమీని స్టార్ట్ చేయడానికి కావాల్సిన సపోర్ట్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఒక చెప్పులు కొట్టుకునే వ్యక్తి కొంచెం క్రియేటివ్గా ఆలోచించి షూ హాస్పిటల్ అనే బ్యానర్ పెట్టుకుంటే ఆ ఐడియాని మెచ్చుకుని ఆయన తన టీంని పంపి అతనికి కావాల్సిన హెల్ప్ని అందించారు. రీసెంట్గా ఒక వ్యక్తి ఒక పెద్ద బరువును నెత్తి మీద పెట్టుకుని హ్యాండిల్ని కూడా పట్టుకోకుండా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళాడని, నమ్జుందా స్వామి అనే వ్యక్తి సిటీలలో ఉండే పాత్ హౌస్తో ఎంత ప్రమాదకరం ఉంటుందో తెలియచేస్తూ వీధులలో బొమ్మలు గీస్తున్నారని, ఇలా ఏ చిన్న మంచి పని చేసినా అందరినీ అభినందిస్తూ ట్వీట్ చేసి వాళ్ళ గురించి అందరికీ తెలిసేలా చేస్తారు. ఇలా చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. ఏ బిజినెస్ మ్యాన్ ఇలా ప్రజల్లో ఉండి చిన్న చిన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ అందరికీ సహాయం చేస్తూ ఉంటారో చెప్పండి. అందుకే ఎక్కువ మంది అభిమానించే వ్యాపారవేత్తల్లో ఈయన ఒకరిగా నిలిచారు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ ట్విట్టర్ని వేదికగా చేసుకుని చేసే మంచి పనులు. ఇవే కాకుండా ఈయన నన్హీ ఖాళీ అనే సంస్థను స్థాపించి దీని ద్వారా పేద ఆడపిల్లలకి చదువును అందిస్తున్నారు. అలా ఇప్పటి వరకు 4,50,000 మంది బాలికలు సహాయం పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే మహీంద్రా గారి ఔదార్యానికి అవధులు లేవు. ఇదిలా ఉంటే ఆనంద్ మహీంద్రా గారు వ్యాపార రంగంలో చేసిన కృషికి సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఫోర్బ్స్ మ్యాగజైన్ 2013లో ఎంటర్‌ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్గా, ఫార్చ్యూన్ మ్యాగజైన్ వరల్డ్స్ 50 గ్రేటెస్ట్ లీడర్స్లో ఒకరిగా గుర్తించాయి. వీటితో పాటు ఈయనకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయో మీరు ఇక్కడ చూడవచ్చు. ఒకవైపు అంత పెద్ద కంపెనీని నడిపిస్తూ కూడా మరొక వైపు ఎటువంటి అహంకారం లేకుండా అందరినీ ప్రోత్సహిస్తూ సహాయం చేస్తున్న ఆనంద్ మహీంద్రా గారి జీవితం మనందరికీ ఆదర్శం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరింతమంది గొప్ప వాళ్ళ జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎవరైనా స్టాక్స్ని సింపుల్గా అనలైజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి టిక్కర్ టేప్ని యూజ్ చేయండి. తెలుగుబడి నుండి ఎప్పటికప్పుడు అప్డేట్స్ని పొందడానికి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ట్విట్టర్లలో తెలుగుబడిని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.